జిల్లాలో విద్యార్థిని హత్య చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థిని చంపిన నిందితుడు వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపారు. మైదుకూరు నుంచి తీసుకువస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితుడు కాలిపై కాల్పులు జరపగా గాయాలయ్యాయి. ప్రస్తుతం నిందితుడు వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉంది. కాజీపేట అగ్రహారంలో కీర్తన అనే 16 ఏళ్ల విద్యార్థిని ఆవుల వెంకటేష్ గొంతు కోసి హతమార్చాడు. డిగ్రీ చదువుతున్న వెంకటేష్ కీర్తనను ప్రేమ పేరుతో వేధించాడు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న కీర్తనను ఆసుపత్రికి తరలిస్తుండగా చెన్నూరు వద్ద ప్రాణాలు వదిలింది. యువతి హత్యను నిరసిస్తూ బాధిత కుటుంబం కాజీపేటలో రాస్తా రోకా నిర్వహించింది. ఇక నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న కాజీపేట మండలం అగ్రహారంకి చెందినటువంటి ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిపై ఒక నిందితుడు గొంతు కోసి చంపిన ఘటనకు సంబంధించిన నిందితుడిగా భావిస్తున్నటువంటి ఆవుల వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉంది. నిన్న మధ్యాహ్నం కాజీపేట గ్రామానికి చెందిన కీర్తన అనే ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆంజనేయ కట్టాల గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ అనే వ్యక్తి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సంబంధించి ఇంటికి వెళ్ళి గొడవ పడ్డాడు. ఈ గొడవలో ఆమె కీర్తనను గొంతు కోసి అక్కడి నుంచి పరారవుతుండగా ఈ విషయాన్ని పరిసరాల ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిన్న ఆవుల వెంకటేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించేందుకు తీసుకెళ్తున్న సమయంలో నిందితుడిగా భావిస్తున్నటువంటి వెంకటేష్ బసాపురం చెక్ పోస్ట్ వద్ద పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వెంకటేష్ కు పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తోంది. వాస్తవంగా ఇద్దరు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు. ఇటు కాజీపేటలో కీర్తన ఇంటర్మీడియట్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతుంది. అయితే ఆంజనేయ కట్టాల గ్రామానికి చెందిన వెంకటేష్ గత కొంతకాలంగా ప్రేమించాలంటూ కూడా వెంటపడుతూ వేధిస్తూ వస్తున్నాడు. అయితే వెంకటేష్ యొక్క వాదనను తిరస్కరిస్తూ వస్తున్న కీర్తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతను చూసి నిన్న ఆమె ఇంటికి చేరుకొని ఆమెను గొంతు కోసి చంపాడు. వాస్తవంగా నిన్న మధ్యాహ్నం కీర్తన తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉంటున్న విషయాన్ని పసిగట్టిన వెంకటేష్ ఇంటికి చేరుకొని కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటన సమయంలో కీర్తన అర్బులు కేకలతో పరిసరాలలో నివసిస్తున్న ప్రజలు అక్కడికి చేరుకోవడంతో వెంకటేష్ పరారయ్యాడు. మరోవైపు ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయడంతో తల్లిదండ్రులు ఉటావుటిన ఇంటికి చేరుకొని కీర్తనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే సమయంలో మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఈ అంశంపై ఇటు కీర్తన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా నిన్న ఆందోళన రాస్తారోకలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులైన వెంకటేష్ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిన్న ధర్నాలు ఆందోళనలు రాస్తారోకలు చేశారు. ఇదే అంశంపై కడప ఎస్పీ నచికేత విశ్వనాథ్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఓదార్స్తూ నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో బాధితులు ఎవరైతే మృతి చెందిందో ఈ కీర్తన సంబంధించిన తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ ని వేడుకుంటూ కూడా ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వెంకటేష్ ని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో తమకు అప్పగించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే వారితో జిల్లా ఎస్పీ సముదాయిస్తూ
నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా నిందితుడిని ఇటు విచారణ కోసం నిన్న మైదుకూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యంలో బసాపురం చెక్ పోస్ట్ వద్ద వాహనం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉంది. Yes, right, Srinivas. Thank you for the update.